ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి కారణం ఏంటి అసలు? కాంగ్రెస్ చిరంజీవి గారు పార్టీ ఎందుకు ఆ స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకున్నారంటే అంటే రాంగ్ స్టెప్ అంటే రాంగ్ స్టెప్ ఏం కాదండి. అంటే ఒక రకంగా రాంగ్ స్టెప్. ఇప్పుడు ఆయన కలపకుండా ఉండుంటే లాస్ట్ టైము మనకు తెలంగాణ రాష్ట్రం బైబ్రికేషన్ అయినప్పుడు మంచి పొజిషన్ చిరంజీవి గారికి ఉండేది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చిరంజీవి గారు చాలా సెన్సిటివ్ ఆయన. ఈ ప్రజలు ఏంటంటే దాన్ని ప్రత్యర్థులు చాలా వరకు ఇదివరకు రాజకీయ ఎథిక్స్ లేవు ఇప్పుడు. అంటే ప్రత్యక్షంగా కించపరిచేటటువంటి చిరంజీవి గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని పార్టీలాగా ఉంచితే ఈ రాష్ట్రంలో ఒక చౌదరి ఒక రెడ్డి ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి ఇద్దరు మాత్రమే ఏలారు ఇప్పటి వరకు. 2009 అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక సామాజిక న్యాయము, ఈ రాష్ట్రాన్ని మార్చుదాము, పేదవర్గాలకు అండగా ఉండదాము, కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన నాయకత్వాన్ని చూపెడదామనుకున్న చిరంజీవి కొంతమంది అండ్ కో టీము ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కలపవలసి వచ్చింది? అప్పుడు ఆయన చిరంజీవి గారు కూడా అదే ఉద్దేశంతో డబ్బున్నవాడు అనేటటువంటి విషయాన్ని చూడకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం జరగాలని చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు ఆయన. అది చాలామంది ఆ రోజు గుర్తించారు. కాకపోతే ఏంటంటే ప్రత్యర్థులు ధనబలంతో ముందుకెళ్ళారు. ఇక్కడ ఎక్కువ ధనాన్ని తక్కువ ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళలేకపోయారు. అదే మీకు చెప్పాను కదా, కొంతమంది 500,000 ఓట్లు అంటే వాళ్ళు కనీసం ఒక 20 లక్షలు 10 లక్షల డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు ముందుకెళ్ళేవాళ్ళు.